తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శనివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో శుక్ర శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాలను వర్షాలు వేడెక్కాయి. గత వారం ఒక్కసారిగా వేడి పెరిగింది. ఉక్కపోతతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మరోసారి వర్షాలు క్యూ కట్టాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు తిరుపతి, ఏలూరు, నంద్యాల, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా తిరుపతి జిల్లా చిల్లకూరులో 11.2 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లా చింతలపూడిలో 10.7 సెంటీమీటర్లు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 10.5 సెంటీమీటర్లు, అనంతపురం జిల్లా గుత్తులో 9.9 సెంటీమీటర్లు, కర్నూలు జిల్లా గూడూరులో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం నంద్యాల, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, బాపట్ల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ గురువారం తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. అయితే మరో 2 రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాలలో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, కడప, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు, పశువుల కాపర్లు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.